దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృప చేత గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మరి యొక్క పరిశుద్ధ దినము వరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి తన సన్నిధానములోనికి ప్రవేశించి దేవునిని సన్నుతించుటకు దేవుడు మనకు కలుగు చేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనమందరము కూడా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. జూలై మాసమంతా తన కృప మనకు అనుగ్రహించాడు. అనేకమైన ఆటుపోటుల మధ్య దేవుడు మనలను కాచి కాపాడి మరి యొక్క నెలలో ఆగస్టు మాసంలోనికి దేవుడు మనలను ప్రవేశింపచేశాడు. దానిని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గడిచినటువంటి పరిశుద్ధ దినములో చదువుబడినటువంటి లేఖన భాగములను మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుని వారమైతే, దేవుని తట్టు తిరుగుట, దేవుని తట్టు తిరుగుట. దైవజనుడైనటువంటి ఇర్మియాతో చెప్పినటువంటి మాట, నీవు ప్రజల తట్టు తిరగవద్దు, ప్రజలు నీ తట్టు తిరగాలి, అనగా నా వైపు తిరగాలి. పౌలు యెరూషలేముకి ప్రయాణం చేస్తూ చివరి ప్రయాణములో, మూడవ ప్రయాణములో మిలేతుకు వచ్చిన తర్వాత ఎఫెసీ సంఘపు పెద్దలను పిలిపించి ఆ వీడ్కోలు సందేశంలో పౌలు వారికి హెచ్చరిక చేస్తున్నారు. ఇదిగో సంఘాన్ని మీకు అప్పచెప్పాను, సంఘమును కాయడానికి నేను మిమ్మల్ని నియమించాను, మీరు జాగ్రత్త. సంఘమును మీరు దేవుని తట్టు మీరు త్రెప్పాలి, సంఘమును దేవుని వైపు ఉంచాలి. ఎందుకంటే మీ మధ్య నుండి క్రూరమైన తోడేళ్లు సంఘమును చీల్చడానికి బయలుదేరతాయి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని తట్టు సంఘాన్ని త్రిప్పడానికి సంఘపు పెద్దలను హెచ్చరిక చేశాడు పౌలు. సువార్త లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని శిష్యులకు జ్ఞాపకం చేశారు. ప్రియులారా, ఈ త్రిత్వం తర్వాతి 9వ ఆదివారములోనికి దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి దేవుడు కలుగు చేసిన అవకాశంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనం. ఈ సమయములో మీ లేఖన భాగము ధ్యానం చేయడం ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని
ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన చదవబడినటువంటి ఈ లేఖన భాగములో మనము గమనించిన వారమైతే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము నుండి 13వ వచనం 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదవగా విన్నాం. ఈ లేఖన భాగములో రాజైనటువంటి దావీదు దేవుని సన్నిధానములో దేవుని కొరకు సిద్ధం చేయబోతున్నటువంటి దేవాలయమును గురించి ప్రార్థించుచూ ఉన్నాడు. దేవుని ఇంటిని సిద్ధపరచడానికి దావీదు చేసిన ప్రార్థన ఈ లేఖన భాగములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ దేవుని మందిరమునకు కావలసినటువంటి వాటిని మీరు మొదటి వచనం నుండి మీరు ఈ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నట్లయితే, ఇదిగో నాకు జన్మించిన కుమారుడు సొలొమోను చిన్నవాడు, దేవునికి ఒక ఆలయము కట్టాలి అని నిర్ణయించబడిన తర్వాత ప్రవక్త ద్వారా దావీదుకు సెలవివ్వబడిన మాట ఏమిటంటే, ఒకవేళ దావీదు దేవాలయాన్ని కడతాడేమో, కాబట్టి దేవాలయము దావీదు కట్టడానికి వీలు లేదు. ఒక పని, ఒక బాధ్యత ఒకరికి అప్పచెప్పిన తర్వాత తిరిగి మరొకరు వచ్చి నువ్వు పని చేయడానికి వీలు లేదు, వేరే వాళ్ళకి ఈ పని చేయడానికి నిర్ణయించబడ్డారు అని సహజంగా ఎవరికన్నా అన్నామనుకోండి, ఏమంటారు? అలిగి వెళ్ళిపోతారు. లేనిపోయిన మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇది మన నిజ జీవితంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రాజుగా దేవుని మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఏర్పరచబడిన తరువాత ప్రవక్త చెప్పాడు, అయ్యా నీ మందిరం కట్టడానికి వీలు లేదు. ప్రియులారా, అలాంటి సమయంలో ఏం చేయాలి? మొత్తం అక్కడ పడేసి అలిగి ఇంకా దాని గురించి పట్టించుకో. చాలా చోట్ల, చాలా సందర్భాలలో దేవాలయం కట్టడంలోను, సంఘం కట్టడంలోను, కుటుంబములు కట్టడంలోను వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొన్ని విభేదాలు వచ్చిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత మనము వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోతాం, అలుగుతాం. ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ లేఖనము
29వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు లేఖన భాగాన్ని మనకు అర్థం కావాలి అంటే మొదటి వచనం నుండి మనం గమనిస్తే మొదటి వచనములో దావీదు రాజుగా ఉన్నటువంటి దావీదు ఏమని దేవుని సన్నిధానములో అడుగుతూ ఉన్నాడు. జన సమూహముతో దావీదు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా ఇదిగో నా కుమారుడు చిన్నవాడు, సొలొమోను చాలా చిన్నవాడు, దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి దేవుని మందిరానికి అవసరమైన బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి సమస్తము ఆ పనివారిని సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు సొలొమోనుకు ఆధిక్యతనిచ్చాడు. నేను మనవి చేస్తున్నాను, ఇదిగో దేవుని మందిరమునకు దేవునికి అర్పించగలిగిన వారు. 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? మీలో ఎవరైనా దేవునికి యథార్థముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా? మనపూర్వకముగా, ఇష్టపూర్వకముగా. అననీయ సఫీరా అపోస్తుల పాదాల చెంత వారి దగ్గర ఉన్నటువంటి అంతా కూడా ఉంచాలి, సమిష్టిగా అందరూ దానిని పంచాలి అని అపోస్తులు తెలియజేశారు. 4వ అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథంలో చివరి వచనాల్లో మనకు కనబడతాయి. ధనం వచ్చింది, ఎన్నడూ చూడనంత ధనాన్ని చూచారు. మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ధనం అయిపోలేదు. ధనం ఎక్కడుండునో మీ మనసు అక్కడుండును. ఒకప్పుడు రాజధాని ఏరియాలో 40,000 కూడా ఎకరం కొనలా. ఒకప్పుడు రాజధాని ఏరియాలో 4,000 కూడా ఎకరం కొనలా. ఈరోజు రాజధాని ప్రకటన చేసిన తర్వాత ఎకరం 7 కోట్లు 8 కోట్లు అంటే, కోట్లు అంటే 2 మాటలే కదా అనుకుంటున్నాం మనం. ఆ ఎకరాన్ని కోట్లు కమ్మి లెక్క పెట్టడానికి మిషన్లు తెచ్చి లెక్క పెట్టేవాడికి ₹1,00,000 ఇస్తున్నారు. విస్తారంగా ధన సంపద వారు పొందిన తర్వాత దేవునిని మరిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ధనముతో ఉద్యోగం రానంత కాలం, డబ్బులు లేనంత కాలం, ఏమి లేనంత కాలం దేవుడు నాకేం చేయట్లేదు అని ఇచ్చిన తర్వాత దేవునిని మరిచిపోయి సమర్థించుకునేటువంటి క్రైస్తవులరా, దేవుడు మన పట్ల జరిగించేటువంటి కార్యములను మరిచి దేవునికి అయిష్టత కలిగి జీవించేటువంటి వారులారా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమని ఆలోచన చేసేటువంటి వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు.
పంట విస్తారంగా పండింది. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. నేను ఇటీవల కాలంలో ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. మ్యారేజ్ చేయడానికి వెళితే వాళ్ళు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేశారు ఊరు మొత్తానికి. అదేంట్రా, టిఫిన్ సహజంగా వచ్చిన చుట్టాలకు, స్నేహితులకు, దూరం నుండి వచ్చిన వాళ్ళకి టిఫిన్ అంటే కాదు. ఆ టిఫిన్ లో 4-5 వెరైటీస్ పెట్టారు. ఏంట్రా అంటే డబ్బులు ముఖ్యం కాదు. నేను అప్పుడు అడిగాను, అరే మీరనొక టైంలో ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఏదో టమాటా బాత ఏదో చేసి పెట్టేవాళ్ళు, ఏంట్రా ఇది అంటే డబ్బులంటే లెక్కలేదు. కారణం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని పని కోసం, దేవుని మందిరమును సిద్ధం చేయటం కోసం ఒక ప్రశ్న అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, మీలో ఎవరైనా దేవునికి ప్రతిష్టముగా ఇచ్చుటకు, మనపూర్వకముగా ఇచ్చుటకు వారెవరైనా మీలో ఉన్నారా? ప్రియులారా, మనము దేవునికి ఇచ్చేదానిలో నాకేముందండి, నాకేమీ లేదు, నాకు ఏమీ లేదు. ఇచ్చేదానిలో మోసపూరితమైనటువంటిది, ఇచ్చేదానిలో దాచుకొని దేవునికి ఇవ్వడంలో, దేవుని మందిరమునకు, దేవుని సన్నిధికి ఇవ్వటంలో దాచుకొని వారు మనపూర్వకముగా ఇవ్వలేని పరిస్థితి నేటి సమాజంలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. అయితే దావీదు చేసినటువంటి మనవి వినినటువంటి వారు 9వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. వారు పూర్ణ మనస్సుతో దేవునికి ఇచ్చుచుండ్రు గనక అలాగూ మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. 14వ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. ఈ ప్రకారము నేను ఎంత మాత్రపు వాడను, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ సంపాద్యములో మేము కొంత ఇచ్చున్నాం. ఇదిగో దేవునికి ఇష్టపూర్వకముగా ఇచ్చి వారు సంతోషించిరి. ఆయన ఇచ్చిన దానిలో మనపూర్వకముగా మేము ఆయనకు ఇస్తూ ఉన్నాము అని దేవుని మందిరమును సిద్ధపరచడానికి దావీదు చేసిన ప్రార్థన ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. పత్రికా లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే, పత్రికా లేఖన భాగంలో అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం తన ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తిమోతికి జ్ఞాపకం చేస్తూ దేవుని కోసరం, దేవుని పరిచర్య కోసరం, దేవుని పనిలో బలపరచటం కోసరం అపోస్తులైన పౌలు తిమోతిని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుని పని కోసరం. తిమోతి ఇంటి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు క్రీస్తు కోసరం, సహనముతో
ముందుకి కొనసాగడానికి సువార్త విషయమై శ్రమానుభావము కలిగిన వాడుగా నీవు ఉండాలి. అందుకు నేను నిన్ను అభిషేకించాను. అందుకు ఆయన మనలను పిలిచాడు. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. కాబట్టి నీకు అప్పగింపబడిన మంచి పదార్థములో మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన నీవు కాపాడుకొనుట మంచిది. నువ్వు నిన్ను చూడాలని నీకు కలిగిన శ్రమలలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ఇంటి వారు దేవునిలో బలపరచబడాలి అని పత్రికా లేఖన భాగములో మనము చూస్తూ ఉన్నాం. సువార్త లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. దేవుని రాజ్యము కోసం ఎలాగూ ఉండాలో, దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెండ్లి కుమారునిగా యజమానునిగా ఆయన వచ్చినప్పుడు మీరు సిద్ధపడి ఉండాలి. మనం లోకంలో ఉన్న వాటన్నిటికీ సిద్ధపడతాం. లోకంలో ఉన్న వాటన్నిటికీ ఎక్కడన్నా టూర్ వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, మరి బయటికి షాపింగ్కి వెళ్ళాలన్నా, మరొక దానికి వెళ్ళాలన్నా అందరం సిద్ధపడతాం. కానీ దేవుని వద్దకు రావటానికి ఎంతమంది సిద్ధపడతా ఉన్నాం? దేవుని సన్నిధానములో గడపటానికి ఎంతమంది సిద్ధపడతా ఉన్నాం? అబ్షలోముకి భయపడినటువంటి దావీదు దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిన తర్వాత దావీదు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు? నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు? దుప్పి నీటి వాగల కోసం ఆశపడుతూ ఉన్నట్లు దేవా నీకోసం నా ప్రాణం ఆశపడుతున్నది, తృష్ణ కొనుచున్నది. ఎందుకు? నేను దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళిదనా? ఎప్పుడు వెళదాం? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేస్తూ మాట్లాడుతూ, ఇదిగో పక్షులు చూడండి, అవి విత్తవు, వాటికి సమృద్ధిగా ఆహారాన్ని కలుగు చేయటం లేదా? వాటిని పోషించటం లేదా? మీరు అంతకంటే శ్రేష్ఠులు అని మాట్లాడుతూ, మీరు భయపడవద్దు అని మాట్లాడుతూ ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. అందుకే మాసిలిమణి గారు చిన్న కుమారుని వృత్తాంతములో ఆయన వ్రాసిన కీర్తనలో ఒక మాట అంటాడు. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రి నీవేడితే ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసం చే,
దేవానించేరీతి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీ వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసం చేయ దేవానించేరీతి దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. ప్రియులారా, ధనము ఎక్కడ ఉందో పౌలు కూడా ధనము ఎక్కడ ఉందో అక్కడ మీ హృదయం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని రాజ్యము కోసం యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను బలపరిచిన రీతిగా, సిద్ధం చేసిన రీతిగా నీవు నేను దేవుని వాక్యమును విని దేవుని రాజ్యము కోసం సిద్ధపడేటువంటి క్రైస్తవ విశ్వాస సంఘముగా జీవించవలసిన వారమై ఉన్నాము అని నేటి దిన లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది. ఒక ఇంటి యజమాని ఇదిగో తన శిష్యులతో చెప్పాడు, తన పనివారితో చెప్పాడు, ఆయనని బయటికి వెళుతూ ఉన్నాను, నేను వచ్చేటప్పటికి ఎవరైతే మెళుకువ కలిగి సిద్ధంగా ఉంటారో, నా స్వరముని విని తలుపు తీస్తారో, నేను వారికి భోజనాన్ని, ఆహారాన్ని ఇస్తాను. ఏ దాసుడు మెళుకవగా ఉండడో, ఆయన వచ్చేటప్పటికి చాలా టైం అయితేలే, తిని త్రాగి మొత్తలై ఉంటారో వారికి శ్రమ శ్రమ. ప్రియులారా, ఈ ఇద్దరిలో మనము ఎవరి వలె ఉన్నాం? ఈ ఇద్దరిలో ఎవరి వలె ఉన్నాం? ఈ దినాన ఈ 3 లేఖన భాగంలో మీతో ఒక చిన్న మాట ఆలోచన చేయాలని తలస్తూ ఉన్నాను. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కనుక మీరు ఎలాగా ఉండాలి? మనం ఎలాగా ఉండాలి? సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ప్రియులారా, అప్పుడప్పుడు మన నిజ జీవితాలలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. యజమానుడు బయటికి వెళతాడు. యజమానుడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది యజమానురాండ్రు వారు చేసే పని ఏంటంటే, యజమానుడు నేను వస్తాను, కొంచెం ఆలస్యం అవుతుంది అన్నా కూడా ఆ యజమానుడు వచ్చేంత వరకు ఎదురు చూచి, ఆ యజమానుడు వచ్చిన తర్వాత యజమానునికి కావలసినటువంటిది అందించి వారిరువురు కలిసి భోజనాన్ని చేస్తారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనము గమనించినప్పుడు వచ్చిన వాడు ఎటు వస్తాడు, చచ్చిన వాడు ఎటు చేస్తాడు, తినేవాడు ఎటు తింటాడు, వాడి కోసం మనం ఉండేది ఏంది, వాడి వల్ల మనకు ఉపయోగం ఏంది అంటే మీరు అనరనుకోండి, మంచివారు మీరు. అలాంటి వారు ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. ఏంటంటే ఆయన వచ్చిందాకా ఉండాలంట, ఇక్కడ ఆకలి అవుతా ఉంటే ఆయన వచ్చిందాకా ఉండాలా?
వచ్చినాడు వాడే పెట్టుకుంది అంటాడు. గౌరవం, ప్రేమ ప్రేమ వాడే పెట్టుకుంది అంటాడు. ఎవడురా వీడు? వాడా? మీకు తెలియదులేండి, వాడే వస్తాడు. ముందు మీరు తినండి, వాడు వస్తాడు. వాడు వీళ్ళారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాడు. పెండ్లి కుమారుడు లేక యజమానుడు లేక గృహ నిర్వాహకత్వం, దేవుని పనిని నమ్మకముగా జరిగించేటువంటి వాడు. దేవుని బిడలముగా నీవు నేను దేవుని పనిని నమ్మకముగా మనము జరిగిస్తూ ఉన్న వారమైతే ఆయన రాజ్య నివాసులుగా మనము ఎంచదగుతాం. నా స్వరము విని తలుపు తీసిన యెడల ఏ దాసుడు మెళుకవగా ఉండి నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను ఆ దాసునికి నడుము కట్టుకొని భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో, నా కోసరం, నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య ఇంతసేపు నా కోసం ఉన్నారు కాబట్టి నేనే వారికి అందించాలి ఆ సంతోషం. మరి ఒకడు, ఆయన ఎప్పుడు వస్తాడో మీరు తర్వాత చదవండి. 41వ వచనం నుండి 48వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మీరు చదివితే ఎప్పుడు వస్తాడో అని వాడు మత్తుడై యజమానిని స్వరము విననటువంటి వాడుగా ఉంటే వానికి అనేక విధాలైన శిక్ష విధించబడుతుంది. ఆయన రాకడ సమయము వస్తూ ఉన్నది. ఆయన రాకడలో సిద్ధపడేటువంటి క్రైస్తవ విశ్వాసులుగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ సిద్ధముగా ఉండుడి, సిద్ధపడుడి. సిద్ధపాటు కలిగిన వారు, సిద్ధపాటు లేనివారు. రెడీనెస్, అన్రెడీనెస్. సిద్ధపాటు కలిగిన వారు, సిద్ధపాటు లేనివారు. సిద్ధపాటు లేనటువంటి వారి ఎడల జరిగేటువంటి తీర్పు ఏంటి తీర్పు? వారికి ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే మరణము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. పట్టబడినట్లు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడదరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఆయన రాకడ ఎప్పుడు వచ్చునో, ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు కనుక మనము ఆయన కోసం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన రాజ్యము కోసం మనము సిద్ధపాటు లేని వారముగా ఉన్నట్లయితే దాని ప్రతిఫలం మరణమని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది.
మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాలు మనం గమనించినప్పుడు, దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ప్రియులారా, ఇక్కడ నోవాహు జలప్రళయముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు జలప్రళయములు వచ్చినప్పుడు ఆ జన సమూహం తినడానికి, త్రాగడానికి, విందులు, వినోదాలు, పెళ్లిళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలా. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? లోకానికి ప్రాధాన్యతనిస్తున్నాం, లోకం వైపు మన్నుతూ ఉన్నాం, లోకం వైపు పరిగెడుతూ ఉన్నాం. కానీ దేవుని కోసరం మనం ఎలాగా ఉన్నాం? దేవుని రాకడ కోసరం మనం సిద్ధపడుతూ ఉన్నామా? పిల్లరా, మనం దేవుని వద్దకు రావటానికి అన్ని పనులు చూసుకొని అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరతాం. అదే ప్రయాణం చేయాలంటే 1 గంట ముందు వెళతాం, 3 గంటలు ఆలస్యమైన అక్కడే పడుకుంటాం. లోకం వైపు ఆకర్షించబడేటువంటి నామకార్థమైన విశ్వాసం, తినుచు త్రాగుచు వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి లేదు. తిండి లేనప్పుడు తిందామని కష్టపడి సంపాదించుకున్నాడు, సంపాదించుకున్న తర్వాత తినలేనటువంటి బలహీనుడైపోయాడు. నీ జీవమే బాటిది, జాగ్రత్త. దేవుని కోసరం సిద్ధపాటు లేని వారముగా ఒకవేళ మనము ఉన్నామేమో. కాబట్టి ప్రియులరా, సిద్ధపాటు లేకపోతే ఆ దాసునికి శ్రమ, ఆ దాసునికి ఏడ్పును, పండ్లు కొరుకుటి ఉండును. ఆయన రాకడలో సిద్ధపాటు లేనటువంటి విశ్వాసి. ఈరోజు మన సిద్ధపాటు ఎలాగ ఉందో మనకై మనము పరిశీలన చేసుకోవాలి. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు వస్తున్నాడని వెళ్ళారు. సిద్ధపాటు లేని వారు విడువబడ్డారు. ఈరోజు దేవుని కోసం మన మనస్సులను, దేవుని రాకడ కోసం మనలను మనము దేవుని వాక్యము చేత సిద్ధపరచుకొనకపోతే దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకొనలేమని ఈ సమయంలో దేవుని వాక్యం మనకు తెలియచేయబడతామని. లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను ఐగిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. భూమి అన్నంతటా నివసించు వారందరి మీదకి
అకస్మాత్తుగా వచ్చును. తిండి వలనైనను మత్తు వలనైనను ఈ లోక సంబంధమైన వాటి వలనైనా మందముగా ఉండక, వెళ్తలేమ్మా కాలేజీకి, ఇంకా టైం ఉందగా, మందంగా అరే ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్దాంలేమ్మా చర్చికి, నువ్వు వెళ్ళు నేను వస్తా వెనకాల. మా పిల్లలండి, మొన్న చెప్పాను, మా పిల్లలండి ఈ భక్తురాల్లాగా ఇక్కడికి వచ్చి నటిస్తుంది. నేను చెప్పే మాట జాగ్రత్త, నువ్వు ఏమి విత్తుదువో ఆ పంటను కోస్తావు. ఆదిన ప్రభు అంటే నీ మొర ఆయన ఆలకించడు. నడవవలసిన మార్గం నీవు నేను నడుస్తూ ఉన్నామా? కాబట్టి ప్రియులరా, సిద్ధపాటు లేకపోతే జరిగే పరిణామం ఏమిటంటే మరణం అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆయన ఏ జామునొచ్చునో తెలియదు. కొంతమంది తింటే చాలు, కొంతమంది తినడంలో వెనక ముందు ఉండదు. పెద్దోళ్ళు నాకు ఒక కథ చెప్పేవాళ్ళు. పెండ్లైన కొత్తలోనట ఒక ఆయన, మా ఆవిడ మంచి చేపల కూర బాగుండుతుందని ఒక చేప తెచ్చాడట. ఆ చేప తెచ్చి ఆ చేపను 5 ముక్కలు చేశాడట. 5 ముక్కలు చేసుకుని వచ్చేటప్పుడు వాడు అనుకుంటున్నాడట, నేను పురుషుణ్ణి కదా, కష్టపడి పని చేసేవాడిని కదా, మా ఆవిడ నాకు 3 ముక్కలు వేస్తుంది, ఆమె 2 ముక్కలు తింటది అనుకున్నాడట. ఆ చేప తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. వండుతా ఉంది. వండేటప్పుడు ఉడికిందా లేదా అని చెప్పి ఒక ముక్క తిందట. తర్వాత ఉప్పు కారం జాలిందా లేదని మరొక ముక్క తిందట. భోజనానికి కూర్చున్నారు. వాడికి ఒక ముక్క ఇచ్చింది, ఇంకొక ముక్క తిందట. ఏంటి అంటే సాయంత్రానికి లే అనుకుంటున్నాడంట వాడు. సరే నేను కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడంట. ఆలస్యంగా వచ్చేవాడి కోసం మనం ఎందుకు ఇలా ఉండటం, ఆ ముక్క వేసుకొని తిందట. పాపం వీడు ఆకలితో వచ్చాడు. అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టింది. ఎంతసేపు చూసినా ఆ చేప ముక్క వేయట్లేదట. ఏంటి చేప ఏమైంది అన్నాడట. ఉడికిందో లేదని ఒకరు టేస్ట్ చేశా, ఉప్పు కారం జాలిందో లేదని ఒక ముక్క తిన్నా, మధ్యాహ్నం ఇద్దరం తిన్నాం కదని వస్తావు రావునని ఇందాక ఒక ముక్క తిన్నాను. వీళ్ళరా, భోజనం మీకు ఒకసారి చెప్పాను, నువ్వు గుర్తుందే లేదో. ఒక గ్రామంలో చర్చ అయిపోయేటప్పటికి 1 గంట అవుతుంది. 11 గంటలకి ప్రారంభించి 1 గంటన్నరకి చర్చ అయిపోతుంది. పాపం మేము ఆదివారం మంచి సువాసన రుచి కలిగినటువంటి కూర వండి, అన్నం వండి, వాళ్ళ ఆయన వస్తే మళ్ళీ బాధపడతాడేమోనని ప్రక్కన పెట్టి, గ్రామాల్లో తలుపులు ఇవేమి సహజ కొన్ని గృహాలకు ఉండవు, అక్కడ పెట్టి చక్కగా చర్చికి వచ్చింది. ఆ రోజు సంస్కారం కొంచెం ఆలస్యమైంది, కానీ మనసంతా ఇంటికాడ లాగేస్తుంది. అమ్మో మా ఆయన వచ్చాడో లేదో, ఇంటికాడ అన్నం కూర వండి కింద పెట్టి వచ్చాను, అయ్యేమో కుక్కలు తింటే ఏమో అనుకున్నాడు. ఆ రోజు 1:30 కావాల్సిన ఆరాధన ఇంకొక అరగంట ఆలస్యమైంది. ఆశీర్వాదం ఇవ్వకముందే ఆమె హడావుడిగా వెళ్ళిపోతా ఉంది. ఎవరు ఆశీర్వాదం తీసుకోకుండా హడావుడికి వెళ్తారో, ఎవరు వస్తారో నాకు అందరూ బాగా తెలుసు. మన సంఘంలో కూడా ఏందో వాళ్ళు లేకపోతే అక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా
బహు ఆతృత వాళ్ళ ఇంట్లో ప్రార్థన 10:30 కంటే 1 గంట దాకా కూడా పెట్టరు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆశీర్వాదం తీసుకోరు. 10 నిమిషాలు ఆలస్యం అయితే చాలు ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా. ఓ చాలా మంది అలాగ ఉన్నారు. మనలో కూడా ఉన్నారు చాలా మంది అలాగా. ఆశీర్వాదం ఇచ్చి తీసుకోకముందే హడావుడిగా పరిగెత్తేదా ఉంది. చూస్తా ఉన్నాను నేను. ఇంటికి వెళ్ళేటప్పటికి వాడు కుక్కి మంచం వేసుకొని నిద్రపోతున్నాడు. హడావుడిగా బైబిల్ పల్లెటూరులో ఆ సోఫాలకి ఇవ్వాలి ఉండవు కదా. ఆ టీవీ మీద బైబిల్, టీవీ అయితే అందరి ఇళ్లలో ఉంటది. ఆ టీవీ మీద బైబిల్ కీర్తన పుస్తకం పెట్టింది. హడావుడిగా పోయి తాను వండినవి చూస్తే 2 ఖాళీ అయిపోయింది. ఏం జరిగిందో ఆమెకి తెలీదు. ఆమె హైరాణ చెందుతుందట. ఈరోజు ఈ పాస్ట్ గారు ఏమో అరగంట లేటుగా వదిలాడు. ఇటు వస్తేనేమో అన్నం కూరలేదు, కుక్కలు తినేసిందేమో. ఆయన చూస్తేనేమో ఆ నులక మంచంలో పడిపోయి ఉన్నాడు. పనికి వెళ్ళొచ్చి నా పని అయిపోయింది అనుకుంటుందట. అనుకొని మొత్తానికి ప్రక్కింట్లో కొంచెం కూర అన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టి చిన్నగా ఆయన తట్టి లేపిందట. అయ్యా భోజనం చేయవా అని. ఏంది భోజనం చేసేది? నేను తిని పడుకున్నానుగా అన్నాడు. దాంట్లో లేదు కానీ అంటే మీరు తిన్నారనుకొని నేను మొత్తం తిని పడుకున్నాను అన్నాడట. ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట అంటాడు. వారి కడిపే వారి దేవుడు. భోజనానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ లోకంలో దేనికి వాళ్ళకి తిండికి, మద్యానికి, ఐహిక విచారాలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వద్దు. దేవుని నామమునకు మీరు ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధపడండి. ఈ దినాన ఒకవేళ దేవుని రాజ్యము కోసం మనము సిద్ధపడకపోతే నేను దేవుని రాజ్యమునకు వారసులముగా ఎంచబడము. ఈ లోక సంబంధమైన వాటి నుండి మనము విడుదల పొంది దేవుని రాజ్యము కోసం సిద్ధపడాలి. రెండవది సిద్ధపాటు, రెడీనెస్. సిద్ధపాటు మన భవిష్యత్తును గురించి తెలియచేసేటువంటిది. మన ఇబ్బందులలో మనకు సహాయము చేసేటువంటిది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయాని వద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, చెప్పగా ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త వచ్చాడు, హిజ్కియాతో చెప్తా ఉన్నాడు, హిజ్కియా ఇదిగో నీకు మరణకరమైన రోగం వస్తుంది, నువ్వు చనిపోతావు. కాబట్టి నువ్వు చనిపోక ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో, ఇంటిని చక్కబెట్టుకోరంటే ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ప్రియులారా,
ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట చెప్పాడో హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరణము కోసం సిద్ధపడినటువంటి హిజ్కియా దేవుని సన్నిధానములో ఆయన అంటున్నాడు, నేను ఎట్లు యథార్థముగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి ఏం సంభవించింది? 4-5-6 వచనాలు మనం ఒకసారి గమనిస్తే, పోయి ఇట్లనము దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరించాను. ప్రియులారా, దేవుని కోసం నీవు నేను సిద్ధపడి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు, వారి ప్రార్థన ఆలకించాడు. అందుకని ప్రభువారు అంటున్నారు, చిన్నమందా భయపడకుడి. అనేక జనసమూహం ఉన్నారు, 3 దినాలు అయిపోయింది, తినడానికి ఏమీ లేదు. ఒక చిన్న పిల్లవాడు సిద్ధపరిచిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు చేతులు వాటిని తాకినప్పుడు అవేమైనా ఆస్వాదించబడ్డాయి. దేవుని కోసం మన మనస్సులను సిద్ధం చేసుకొని దేవుని వైపు మన మనస్సును త్రిప్పుకొని మనము అడిగిన వారమైతే ఆయన తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు, నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను, అంగీకరించాను. నీవు 3వ దినాన దేవాలయమునకు ఎక్కిపోదువు అని తన భవిష్యత్ జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. పిల్లరా, ఆ భవిష్యత్ ఆయన రాకడలో నీవు నేను ఆయనతో ఉండడానికి మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. సిద్ధపాటు లేకపోతే బయటకు నెట్టివేయబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగించిపోతూ ఉన్నాము. ఈ దిన 3 లేఖన భాగంలో దేవుని మందిరాన్ని సిద్ధపరచుచు ప్రజలకు మనవి చేసినప్పుడు ప్రజలు, ఇదిగో నీవు మాకిచ్చిన సాంపాద్యముల నుండి మేము నీ కొరకు ప్రతిష్ఠించుచున్నాం. పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, తన ఇంటి వారికి చెప్తా ఉన్నాడు, దేవుని పని కోసం సిద్ధపడి ఉండాలి. అందుకే ఆయన నిన్ను నన్ను పిలిచాడు. శ్రమలు వచ్చిన అధైర్యపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. మీరు సిద్ధపడిన వారైతే మీరు దేవుని రాజ్యములో వారసులుగా ఎంచబడతారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త ప్రియులారా, అప్పచెప్పబడిన పని సంపూర్ణముగా పరిపూర్ణముగా నెరవేర్చి, నీకు నాకు అప్పచెప్పబడిన పని ఏంటి? మనం సువార్త దినాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పచెప్పబడిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చి తిని పరిపూర్ణముగా. మనకి ఏదైనా పని చెప్తే 100 సాకులు చదువుతాం.
100 సాకులు చెప్తాం. అది మన పని అయితే ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు మాట్లాడతాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడు కాని పాపము చేయకుడి. ప్రియులారా మన పని ఏంటంటే, మన మనసులో ఒకటి పెట్టుకుంటే అది వాడి మీద కక్ష తీర్చుకునేంత వరకు పైకి మాట్లాడుతూనే ఉంటాం ప్రేమతగా, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటాం. అవకాశం వచ్చినప్పుడల్లా వాడి ఎదుటి బాధపడటానికి. ఇది కాదు క్రైస్తవ జీవితం, ఇది కాదు క్రైస్తవ విశ్వాసం. దేవుని రాకడ కోసం మనము సిద్ధపడిన వారమైతే ఆయన మన ఎడల తన కార్యములు జరిగిస్తాడు. చివరిగా మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనము నుండి 37వ వచనం వరకు నా లేఖన భాగాన్ని గమనిస్తే, ప్రొద్దుగుకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారున్నప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రియులారా నిద్రపోక యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే వనంలో శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు మెళుకు కలిగి ప్రార్థన చేయడి. అంటే వాళ్ళు నిద్రపోతారని ఆయనకి తెలుసు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా చెప్తారు, అయ్యా నీకేం కావాలన్నా నేను ఇస్తాను, నువ్వు నిద్రపోకుండా జాగ్రత్తగా చదువు, మీ నాన్న చాలా కష్టపడతా ఉన్నాడు, నువ్వు బాగా చదవాలని. అంటే వీడు చదువుతున్నట్టు వీడికి ఒక రూము, వీడికి ఒక ఏసీ, వీడికి ఒక కాఫీ ఫ్లాస్కో ఇవన్నీ పెడితే వీడి వీడియోలు చూస్తా నిద్రపోతాడు. వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా అంటే జస్ట్ ఇప్పుడే నమ్మట కునుగు పట్టింది మరలా వస్తుంది. రెండవ జామ్ అన్నాం, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము వచ్చింది. యాయ్యా ఇప్పుడేలమ్మా, ఇంకేం పర్వాలేదు, ఎగ్జామ్ టైం అయింది, వెళ్ళు. ఎగ్జామ్కి వెళ్తే చదివితే కదా రాయడానికి. దేవునిలో మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకునేటనుక కదా మనం ఉత్తీర్ణతను సాధించడానికి. ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. సమయమును సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకున్నట్లు ఆయన అంటున్నాడు, మీరు సిద్ధపడి ఉండండి. సిద్ధపాటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అదేంటంటే నేను ఉండు స్థలములో మీరును ఉంటారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒకవేళ సిద్ధపడకపోతే నీవు బయటకు నెట్టివేయబడతావు. రాణి ఓ పేరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాద్యతరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము నందితివే యేసు నందు, నందితివే యేసు నందు. సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా
నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. కాబట్టి ప్రియులరా, ఈ దినాన 3 లేఖన భాగాలలో దావీదు దేవుని మందిరమును సిద్ధపరచుటకు ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. పౌలు తిమోతికి తన కుటుంబాన్ని దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తమై శ్రమలు వచ్చిన దేవుని పనిని జరిగించాలి, అందుకే దేవుడు మనల్ని పిలిచాడని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇదిగో మంచి గృహ నిర్వాహకుని గురించి మాట్లాడాడు. ఆ మంచి గృహ నిర్వాహకత్వంలో మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని కృపతోడుగా ఉండి బలపరచునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకును మీ తలంపులకు మీ హృదయములకు కావాలండి నడిపించునుగాక. ఆమేన్.